వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెదగంటేడ, నడుపూరు, పైడిమాంబ అమ్మవారి ఆలయాలలో పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీని ప్రారంభించారు. పార్టీ పీఏసీ సభ్యుడు కోన తాతారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రం అన్నిటా వెనకబడిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంటే కనీసం మాట్లాడని ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను సైతం అమ్మేశారని ఆరోపించారు. పార్టీని బలోపేతం చేస్తూ జన సైనికులలో ఉత్సాహాన్ని నింపడం కోసమే ర్యాలీ చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే జనసేన ప్రధాన ఉద్దేశాన్ని చెప్పారు. నడుపూరు నుంచి ప్రారంభమైన ర్యాలీ నెల్లిముక్కు, పెదగంటేడ, బీసీ రోడ్, కొత్త గాజువాక, పాత గాజువాక, ఆటోనగర్, బీహెచ్పీవీ మీదుగా షీలానగర్ వరకు కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన జన సైనికులతో రోడ్లన్నీ నిండిపోయాయి. ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు, తిప్పల రమణారెడ్డి, ముమ్మన మురళి, లంకల మురళీదేవి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు మురళి గారు, కాదా శ్రీనివాస్ గారు, రామారావు గారు, గంధం వెంకటరావు పైన, పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంతో తరలి వచ్చినటువంటి భారీ ర్యాలీకి మా జన సైనికులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మేము ప్రత్యేకంగా ఈ బైక్ ర్యాలీలు అనేటువంటి ఉద్దేశం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాలు 8 నెలల్లో వారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందడమే కాకుండా అన్ని వర్గాలకి అన్యాయం చేసే విధంగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అతిపెద్ద కర్మాగారం, దాని మీద ఆధారపడి గాజువాక నియోజకవర్గం ఉంది. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర